నమస్తే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం namaste.in కి లాగిన్ అవ్వండి. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతీ నమోస్తుతే. నమస్తే ఛానల్ ప్రేక్షకులకు ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మేషరాశి వారిని పరిశీలిస్తే వీరికి ఉద్యోగ వ్యాపార వ్యవహారంలో సంతృప్తికరంగా ఉండగలవు. కుటుంబ సభ్యులతో కలిసి వీరు ఉల్లాసంగా వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని కూడా పంచుకుంటారు. సంతాన సౌఖ్యము, ధనప్రాప్తి కలిగి భూ మరియు గృహ సంబంధ విషయాల్లో మంచి ప్రగతిని సాధించగలుగుతారు. వీరు ఆర్థిక వ్యవహారాల్లో కొంత అభివృద్ధి సాధిస్తారు. దూర ప్రయాణాల విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. శారీరక బడలిక కొంత నీరసంగా ఉండే అవకాశం ఉంది. ఉదయాన్నే వీరు ఇష్టదైవాన్ని అర్చించి ప్రార్థించుకొని పనులు ప్రారంభిస్తే విజయం మీ వెంటనే ఉంటుంది. ఇక వృషభ రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఆర్థిక పరిస్థితులు కొంత లాభసాటిగా ఉండగలవు. ఉద్యోగులకు, విద్యార్థులకు ఇష్టమైన వార్తలు వినుట, బంధుమిత్రులతో గడుపుట, విలాస ప్రదేశంలో సందర్శించుట, తద్వారా ఆనందాన్ని పొందగలరు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా ఫలించు సూచనలు కలగవు. కొన్ని సందర్భాల్లో వీరికి మనస్సు చంచలంగా ఉండుట, అలసట, సోమరితనం వలన భయాందోళన కలుగుట మరియు వీరు ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మాటలను అదుపులో ఉంచుకోవటం ఎందుకైనా శ్రేయస్కరం. వీరు శివాలయంలో శివునికి మంగళవారం రోజున పంచామృత అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేయాలి. అదేవిధంగా నాగేంద్రుడికి ఆవు పాలు పోసి నమస్కరించి అర్చన చేస్తే పూర్తి సంతోషాన్ని పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారిని పరిశీలిస్తే వీరికి ఈ వారం ఆర్థిక వ్యవహారములందు కొంత నష్టం కలుగు సూచనలు కలవు. భూగృహ వ్యవహారములందు వీరు తలదూర్చుకోకుండా ఉండటం శ్రేయస్కరం. బంధువుల వలన ద్వేషము, అకాల భోజనము, శరీర అలసట, మనోక్లేశం కలుగు సూచనలు కలవు. ప్రయాసతో కూడిన ప్రయాణములు చేయుట, బంధుమిత్రులను కలుసుకొనుట, శుభకార్యములందు పాల్గొనుట మొదలైనవి వీరు పొందగలరు. అధిక ఖర్చుల్లో ఆందోళన కలిగిస్తాయి. చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు సూచనలు కూడా కలవు. వీరు ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఆదిత్య హృదయ పారాయణం చేసి ఆవుకు శనగలు, కందులు, గోధుమలు, బెల్లము తినిపిస్తే దోషం తగ్గి శుభం చేకూరుతుంది. ఇక కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు అధికారులతో, బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం. అనవసర వాద వివాదాలకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. కోర్టు వ్యవహారములందు వీరికి ఆశించిన ఫలితాలు రాకపోవుట దానివలన కొంత మనోవ్యాకులతను కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలించే అవకాశం కలదు. కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. వాటికై కొంత ఖర్చు కూడా చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొంత పొదుపు మరియు కొంత ఖర్చులను తగ్గించుకోవడం ఎంతైనా అవసరం. ఉద్యోగస్తులకు స్థానచలనం అవకాశం ఉంది. శరీరానికి గాయాలు మరియు అదేవిధంగా చిన్నపాటి అవమానాలు కూడా కలిగే అవకాశం ఉంది. వీరు జాగ్రత్తగా నడుచుకోవాలి. వీరికి ఈ వారం వస్త్రలాభం, ఇష్టులతో సంభాషణ కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. వీరు సరస్వతి మాతకు పసుపు రంగు పుష్పాలతో అర్చన చేసి శివాలయంలో రాత్రిపూట దీపారాధన, అర్చన చేస్తే శుభాన్ని పొందగలుగుతారు. ఇక సింహరాశి వారిని పరిశీలిస్తే వీరికి ఇదివరలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ వారంలో పూర్తి కాగల అవకాశం కలదు. చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక పరిస్థితులు కుదుటపడి లాభసాటిగా ఉంటుంది. బంధుమిత్రులు, అధికారులు, తోటి ఉద్యోగులతో కొంత జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది.
శరీర అలసట, అధిక శ్రమకు సాధ్యమైనంత మటుకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అదేవిధంగా చిన్నపాటి ఆందోళన, ఆస్తి వ్యవహారంలందు ఆశించిన పురోగతి కనిపించకపోవుట, వీటి వలన కొంత మనోక్లేశం కలుగు అవకాశం కలదు. వీరు సోమవారం రోజున శ్రీ పార్వతీ అమ్మవారిని దర్శించి అర్చన చేసి అష్టోత్తర శతనామ పఠనం చేస్తే శుభాన్ని పొందగలుగుతారు. ఇక కన్యారాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి అధిక ఖర్చులు, కొంత ధన నష్టము, తలపెట్టిన కార్యములందు విఘ్నత, శరీర అనారోగ్యము, బంధుమిత్రులతో కొంత విరోధము కలుగు సూచనలు కలవు. వీరు సమయానుకూలంగా భోజనం చేయకుండా తరచూ మానసిక ఆందోళనకు గురి చెందుట జరుగుతుంది. అనవసర కోపము, ప్రయాసతో కూడిన పనులు చేయుట మంచిది కాదు. తోటి ఉద్యోగులతో, అధికారులతో తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు స్థానచలనము, అపకీర్తి, ఇబ్బంది కలుగు సూచనలు కలవు. ఆర్థిక వ్యవహారంలో సామాన్యంగా ఉండి కొంత ఊరట కలిగించరు. వీరు మనోధైర్యాన్ని పెంచుకొని నడుచుట అవసరం. గురువారం రోజున శివాలయంలో వీరు శివునికి ఆవు పాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేస్తే శుభం చేకూరుతుంది. ఇక తులారాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు అధికారులతో, బంధుమిత్రులతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. అనవసర వాద వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. కోర్టు వ్యవహారాలందు వీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం వలన కొంత మనోవ్యాకులతను కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలించే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురై వాటికి మీరు కొంత ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో చాలా పొదుపు అవసరము. అదేవిధంగా ఉద్యోగస్తులకు స్థానచలనము, శరీరానికి చిన్నపాటి గాయాలు కలిగే అవకాశం ఉంది. అవమానాలు వీరు ఎదుర్కొంటారు. అదేవిధంగా వాహన చోదులు ఈ వారం వాహనాలు జాగ్రత్తగా నడపాలి. వీరికి వస్త్రలాభము, ఇష్టులతో సంభాషణ కొంత ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలగజేస్తాయి. వీరు జ్ఞాన సరస్వతి దేవికి పసుపు రంగు పుష్పాలతో అర్చన చేసి శివాలయంలో రాత్రిపూట దీపారాధన చేసి అర్చన చేస్తే శుభాన్ని పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఉద్యోగ, వ్యాపార వ్యవహారములందు సంతృప్తికరంగా ఉండగలదు. కుటుంబ సభ్యులతో కలిసి వీరు ఉల్లాసంగా వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని కూడా పంచుకుంటారు. వీరికి సంతాన సౌఖ్యము, ధనప్రాప్తి కలిగి భూగృహ విషయాల్లో మంచి ప్రగతి సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా దూర ప్రయాణాల విషయంలో వీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. శారీరక బడలిక వలన కొంత నీరసంగా ఉండే అవకాశం ఉంది. ఉదయాన్నే వీరి ఇష్టదైవాన్ని అర్చించి ప్రార్థించుకొని ఆ రోజు పనులు ప్రారంభిస్తే విజయం వారి వెంటే ఉంటుంది. ఇక ధనస్సు రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పులు ఉండవు. వీరికి మానసిక ఆందోళన, బద్ధకం వలన ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవటం జరుగుతుంది. బంధుమిత్రులతో కొంత విరోధంగా వ్యవహరించటం, అనవసరంగా కోపం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆహార విషయంలో మరియు ప్రయాణాలలో వీరు తగ జాగ్రత్త తీసుకోవటం ఎంతైనా అవసరం. ఇదివరలో చేపట్టినటువంటి చిన్నపాటి పనులు సాకారం చెంది ఇతరుల సహకారం కూడా మీరు పొందే అవకాశం ఉంది. వీరు శ్రీ వినాయకుణ్ణి గరికతో అష్టోత్తర నామార్చన చేసి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే శుభాన్ని పొందగలుగుతారు. ఇక మకర రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు కుటుంబ సభ్యులకు కానీ లేదా బంధుమిత్రులకు కానీ కొంత దూరంగా ఉంటారు. అదేవిధంగా శరీర అస్వస్థతతో బాధపడగలరు. అధికారులతో, బంధుమిత్రులతో వీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయము. విందులు, విలాసాలకు కొంత దూరంగా ఉండి ఖర్చులను నిరోధించవలసిన అవసరం ఉంది. మనోవ్యాకులత, తాత్కాలిక స్థానచలనము కలుగు సూచనలు కలుగు. కోపాన్ని అదుపులో ఉంచుకోవటం అవసరం ఎంతైనా ఉంది. వీరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఆదిత్య హృదయ పారాయణం చేసి, గోపూజ చేసి, గోవులకు గోగ్రాసం దానం చేస్తే వీరు
అశుభాలు తొలగి శుభాన్ని పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారిని పరిశీలిస్తే వీరికి ఈ వారం ఆకస్మిక ధనలాభము, వ్యాపారమునందు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అధికారులు, బంధుమిత్రులతో వీరు జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. స్వజనుల వలన దూషణ, అధిక ప్రయాణములు, శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. రావాల్సిన పాత బాకీలు కూడా వీరికి వసూలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు భూమి లేదా గృహము కొనుట, కట్టుట మరియు భూ వ్యవహారములందు లాభాన్ని పొందే అవకాశం ఎంతైనా కలదు. వీరు సరస్వతి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేసి ముత్తైదువకు వస్త్రదానం చేస్తే శుభప్రదంగా ఉండగలదు. ఇక మీనరాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఇదివరలో నిలిచిపోయినటువంటి పనుల్లో కొంత అభివృద్ధి ఉంటుంది. శరీర స్వస్థత, పాత మిత్రులను కలుసుకొనుట, వారితో పాటు వినోదములు మరియు ప్రయాణములందు పాల్గొందరు. అదేవిధంగా వీరు వాహనములు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నా అనవసర దుబారా ఖర్చులు మాత్రం వీరు నియంత్రించుట ఎంతైనా అవసరం. భూగృహ విషయాల్లో కొంత అభివృద్ధి కలిగి ప్రయత్నాలు కార్యరూపం పొందగలరు. ఈ రాశివారు ఈ వారం దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామాలు పఠించి అమ్మవారికి పసుపులతో అర్చన చేస్తే శుభప్రదంగా ఉండగలదు. ఇవి ఈ వారం రాశి ఫలాలు. ఇక వచ్చే వారం మళ్ళీ రాశి ఫలాలతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.